Today we are going to deal with a subject called the fall. ఈరోజు అంశము పతనం. Fall means transition of the first man and woman from a state of innocent obedience to God to a state of guilty disobedience. విధేయత అనే స్థితిలో నుంచి, అనే స్థానంలో నుంచి అవిధేయత అనే స్థానంలోనికి పడిపోవడమే ఈ యొక్క పతనము. అది మొదటి మానవులు చేసినది. Fall, which is the belief that when Adam and Eve disobeyed God, they fall. ఎప్పుడైతే ఈ యొక్క ఆదాము అవ్వలు పాపం చేసి ఉన్నారో వారు పడిపోయి ఉన్నారు, పతనమైపోయి ఉన్నారు. ఇది అపనమ్మికతో పోల్చబడుతుంది. They fell from perfection and brought evil into perfect world. పరిపూర్ణతలో నుంచి వారు పడిపోయి ఈ యొక్క పరిపూర్ణమైన సంపూర్ణమైన లోకంలోనికి వారు చెడును తీసుకుని వచ్చారు. Proverbs chapter 22 verse 14. The mouth of an immoral woman is a deep pit, deep and inescapable. He who is cursed by the Lord because of his adulterous sin will fall into it. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం. వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. Which means deep and inescapable. If one falls into this kind of a trap, he cannot be escaped. లోతైనది అనంటే తప్పించుకోలేనిది. ఒకవేళ ఎవరైనా కానీ ఆ గోతులో పడితే గనుక వారు బయటికి రాలేని పరిస్థితి, తప్పించుకోలేని పరిస్థితి. The people, those who fall into this pit, are called the people, those who have a curse on them. ప్రియులారా, ఎవరైతే ఇటువంటి గోతిలోనికి వారు పడిపోతూ ఉన్నారో వారు ఏమని పిలువబడుతున్నారు అని అంటే శాపమును కొని తెచ్చుకున్నవారు అని చెప్పి పిలువబడుతూ ఉన్నారు. He who is cursed by the Lord will fall into it. యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. What is the curse that is making him to fall into the sin that is inescapable? ఆ యొక్క పాపంలోనికి పడిపోతూ ఉన్నాడు. అంతేకాదు తప్పించుకోలేని పరిస్థితిలోనికి దిగజారిపోతూ ఉన్నాడు. ప్రియులారా, Ecclesiastes chapter 7 verse 26. And I find more bitter than death the woman whose heart is snares and nets, whose hands are fetters. He who pleases God shall escape from her, but the sinner shall be trapped by her. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. The people, those who are having a good testimony in the sight of God, the people, those who please God, will escape from her. దేవుని దృష్టికి మంచివారుగా ఉండి మంచి సాక్ష్యం పొందిన వారు దాని నుంచి తప్పించుకుంటారు. But the sinners shall be trapped by her. అయితే పాపాత్ములు దాని వలన పట్టబడి ఆ ఉచ్చులోనికి లాగబడుదురు. Mouth of an immoral woman is like this. అవినీతి పరురాలనే స్త్రీ యొక్క నోరు ఎలాంటిదేనంటే Proverbs chapter 5 verse 3 and 4. For the lips of an immoral woman drip honey, and her mouth is smoother than oil, but in the end she is bitter as wormwood, sharp as a two-edged sword. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనాలు. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిరి పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదును గలది. So wormwood is very bitter. ఈ ముసిని చెట్టు చాలా చేదుగా ఉంటుంది. The fruit is also bitter. అలాగే దాని యొక్క పండు కూడా చేదుగా ఉంటుంది. But in the end she is bitter as wormwood, sharp as a two-edged sword. అయితే ప్రియులారా, దాని వలన కలుగు ఫలం ఎలాంటిదేనంటే రెండంచులు గల కత్తి అంత పదునైనది. Proverbs chapter 2 verse 16. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము. To deliver you from the immoral woman, from the seductress,
who flatters with her words. మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. Dear brothers and sisters, the curse is operating on the people, those who are not pleasing to God. ప్రియులారా, ఎవరైతే దేవుని దృష్టి యందు సంతోషంగా లేకపోతే మంచివారుగా కనపడరో మరి వారు మరి ఉచ్చులోనికి పడిపోయే వారుగా ఉన్నారు. We need to protect ourselves from this kind of women. ఇలాంటి స్త్రీల నుండి లోబడకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. We need to protect always. ఎల్లప్పుడూ కూడా కాపాడబడుతూనే ఉండాలి. The people, those who received a curse from God, will fall into this kind of trap. ఎవరైతే యెహోవా యొద్ద నుండి వారు శాపము పొందుకుంటూ ఉన్నారో వారు ఇటువంటి ఉచ్చులోనికి వారు పడిపోతూ ఉంటారు. If you please God, you will not fall into this kind of trap. నీవు దేవుణ్ణి సంతోషపెట్టువాడవైతే గనుక ఇటువంటి ఉచ్చులోనికి నీవు పడిపోవు. If you're not able to please God, you will fall into this kind of a trap. నీవు దేవుణ్ణి సంతోషపెట్టకపోతే గనుక ఇటువంటి ఉచ్చులోనికి నీవు పడిపోతావు. In order to please God, we must have a faith in God. దేవుణ్ణి సంతోషపెట్టాలి అని అంటే గనుక మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. And also we need to have an upright heart in front of God. అంత మాత్రమే కాదు, దేవుని ఎదుట నీవు యథార్థ హృదయమును కలిగి ఉండాలి. And also we need to walk uprightly before God. దేవుని ఎదుట నీవు యథార్థ పరుడుగా నీవు నడుచుకోవాలి. These things will help us to not to receive the curse from God. ఇవన్నీ కూడా దేనికి సహాయపడతాయంటే దేవుని యొద్ద నుండి శాపము పొందకుండానట్లు సహాయపడతాయి. Why fall is happening? Because of the curse, people are falling into sin. ప్రియులారా, పతనము ఎందుకు జరుగుతుందంటే శాపం వలన. ఎందుకనంటే ప్రజలు పాపములో పడిపోతున్నారు కాబట్టి. So second one is world. రెండవది లోకము. 2 Timothy chapter 4 verse 10. For them as has forsaken me, having loved this present world, and has departed for Thessalonica, Crescens for Galatia, Titus for Dalmatia. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమా యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతియాకును తీతు దల్మతియాకును వెళ్ళిరి. He is loving this present world. He don't want to follow the footprints of God. అతడు దేవుని యొక్క అడుగు జాడల్లో నడవకుండా ఈ యొక్క యెహోలోకమును అతను అనుసరించిన వాడు. He was having a great association with the great men of God. గొప్ప దైవజనులతో అతడు తోటి జతపనివాడిగా ఉన్నాడు. He has a good fellowship with the great men of God, and he has really tasted the goodness of God. గొప్ప దైవజనులతో సహవాసము కలిగి ఉన్నాడు. అలాగే దేవుని యొక్క మేలును రుచి చూచిన వాడు. But he started loving this present world. అయితే ఇహలోకమును ప్రేమించడం మొదలు పెట్టాడు. Matthew chapter 16 verse 26. For what will it profit a man if he gains the whole world, wealth, fame, success, but forfeits his soul? Or what will a man give in exchange for his soul? మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? See, a man if he gains the whole world. ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? What is there in this world? ఈ లోకంలో ఏముందండి? Number 1 is wealth. ఈ లోకంలో సంపద ఉంది. Number 2 is fame. పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. Number 3 is success. అలాగే విజయం ఉంది. If you succeed and if you receive fame, if you receive wealth, after that if you lose your soul, what will profit for you? ఈ లోకంలో ఉన్నది ఏంటి అంటే ఆ సంపద, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు, అలాగే జయ విజయాలు ఇవి పొందుకుని నీ యొక్క ఆత్మను పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? Success is temporal. అయితే జయము అనేది తాత్కాలికమే. Fame is temporal. పేరు ప్రఖ్యాతులు అనేవి తాత్కాలికమే. Many people think that a fame is permanent and it will last forever. చాలా మంది ఏమనుకుంటారంటే వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు అవి ఎల్లకాలం ఉంటాయి, శాశ్వతమైనవి అని చెప్పి అనుకుంటారు. Fame will not last forever, but it remains only few years or few days. అయితే పేరు ప్రఖ్యాతులు అనేవి ఎల్లకాలం ఉండేవి కాదండి. అది కొన్ని దినములు లేకపోతే కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. Wealth is also not permanent for the people. సంపద కూడా మరి ప్రజలకు అది శాశ్వతమైనది ఏమీ కాదు. Sometimes they are very poor and then after some time they become rich
and then after some time they lose everything. కొన్నిసార్లు వారు మరి బీదవారుగా అయిపోవచ్చు, కొన్నిసార్లు ధనికులు కావచ్చు, కొన్నిసార్లు మరి ఐశ్వర్యవంతులుగా కావచ్చు. Demas started loving this world. దేమా ఇహలోకమును స్నేహించడం ప్రారంభించాడు. He was closely associated with Luke, who wrote book of Acts and book of Gospel according to Saint Luke. లూకా సువార్త అలాగే అపోస్తుల కార్యముల గ్రంథము రాసిన లూకాతో ఎంతో సహచరత్వము కలిగిన వాడు ఈ దేమా. He was so close, but he was not impacted by the surrounding atmosphere. మరి అతడు అంత సహచరత్వము కలిగి ఉన్నప్పటికీ కూడా మరి ఆ చుట్టూరు ఉన్న పరిస్థితుల ద్వారా అతడు మరి వారి ద్వారా ప్రభావితము కాలేకపోయాడు. Luke was a doctor, and even though he was a doctor, he started following God, but he could not able to understand. He left with the worldly desires and he started loving the world. లూకా ఒక వైద్యుడే, మరి అతడు ప్రభువుని ప్రేమిస్తూ వెంబడించిన వాడే. అయితే ఈ దేమా మాత్రము లోకమును స్నేహించి మరి అతనిని విడిచిపెట్టేసినట్టుగా చూస్తూ ఉన్నాం. Bible says, do not love the world or things of the world. బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుందంటే, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకూడదు అని చెప్తున్నాడు. If you love, the love of the Father will not remain in you. అయితే ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. So these people, they started loving this world. The love of this world is enmity between God. అయితే వీరు ఈ లోకమును ప్రేమించడం ప్రారంభించారు, కానీ లోక స్నేహము దేవునికి విరోధము లేకపోతే వైరము అని చెప్పి మనకు తెలియచేయబడుతుంది. So the love of this world is enmity between you and me, between God and us. నీకును దేవునికి మనకు మధ్య మరి విరోధంగా ఉంటుంది, వైరం ఉంటుంది. ఎప్పుడు అని అంటే మరి నీవు ఈ లోకమును స్నేహించిన యెడల. You can sow in two different ways. నీవు రెండు మార్గాలలో రెండు విధానాల్లో నువ్వు కనపరచుకోగలవు. You can sow from the spirit, you can sow from the flesh. నీవు రెండు విధానాల్లో విత్తగలవు, మరి ఆత్మలో విత్తగలవు, అలాగే శరీరముతో విత్తగలవు. If you sow from your flesh, you will reap destruction. నీవు శరీరముతో విత్తితే నాశనమును పంట కోస్తావు. If you sow through the spirit, you will reap everlasting life. అయితే ఆత్మలో విత్తితే నీవు నిత్య జీవమును పంట కోస్తావు. The third thing is flesh. మూడవది శరీరము. Once upon a time, David was a king. His army was into the battle, but he was at the king's palace. అయితే దావీదు ఒక రాజుగా ఉన్నాడు, తన యొక్క సైన్యమంతా కూడా యుద్ధంలోనికి వెళ్ళింది. అయితే దావీదు మాత్రము ఆ యొక్క రాజనగరిలో ఉన్నాడు. But he went up to the terrace. అతడు ఆ పై అంతస్తుకు వెళ్ళి ఉన్నాడు. Here the king was on the terrace and he was looking down from terrace. అతడు ఆ రాజనగర్లో ఉన్నాడు, అతడు మిద్దె మీదకు ఎక్కాడు, అక్కడ నుండి చూస్తూ ఉన్నాడు. One woman, she was taking bath. So by his own eyes, he has seen the naked woman who is very beautiful into his sight. అయితే తను ఎప్పుడైతే ఆ యొక్క మిద్దె మీద ఉండి చూస్తూ ఉన్నాడో, అక్కడ ఒక స్త్రీ మరి స్నానం చేస్తుంది, నగ్నముగా కనపడింది. తన యొక్క దృష్టి ఆమె మీద పడింది. Then immediately he called his people and asked them to bring her. Who is this woman? She is a wife of Uriah and daughter of Elim. So go and bring her for me. పిల్లరా, ఆ దావీదు తన యొక్క దూతను పంపించి ఆమె గురించి సమాచారము తెలుసుకుని ఆమెను తీసుకురమ్మని పంపించినప్పుడు ఆమె ఏలియాము కుమార్తెయగు హిత్తీయుడగు ఊరియాకు భార్య అని తెలిసింది. He knew that she was a woman who was the wife of his own soldier who is Uriah. పిల్లరా, తర్వాత అతనికి తెలియవచ్చింది ఏంటంటే తన యొక్క సైన్యంలో ఉన్న ఊరియా భార్య అని చెప్పి తెలిసింది. What the Bible is speaking about? అయితే బైబిల్ గ్రంథం దేని గురించి మాట్లాడుతుందండి? Don't covet your neighbor's wife. నీ పొరుగువాని భార్యను నీవు ఆశింపవద్దు. He indulged himself in adultery. అతడు తన వ్యభిచారంలో పడడం మాత్రమే కాదు కానీ He was the one who killed the husband of this person, Bathsheba's husband. He plotted and killed him. ఆ యొక్క ఆ వ్యభిచారంలో పడడం మాత్రమే కాదు కానీ అతడు ఒక ప్రణాళిక రచించి ఆమె యొక్క భర్తను కూడా యుద్ధంలో చంపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. This was the person who was really
worshipping God most of his time. అయితే ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే తన ఎక్కువ శాతము కూడా మరి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తే. Why this was happened to David? అయితే దావీదు విషయంలో ఇది ఎందుకు జరిగింది? The small weakness, that weakness is the fleshly weakness. అయితే ఒక చిన్న బలహీనత, ఆ బలహీనత ఏంటి అంటే ఇదిగో శరీర బలహీనత. This weakness made him become an adulterous. ఆ యొక్క బలహీనత అతన్ని వ్యభిచారిగా మార్చేసింది. That weakness made him a murderer. ఆ యొక్క బలహీనత అతన్ని నరహంతకుని చేసింది. Though we may have a small weakness, but the small weakness will drag you to many problems. ఒకవేళ మనము కలిగి ఉన్న బలహీనత చిన్నదే అవ్వచ్చు, అయితే అనేకమైన సమస్యలకు అది దారి తీస్తుంది. Jacob and Leah has only one daughter. యాకోబు లేయాకు కేవలం ఒకే ఒక కుమార్తె ఉంది. Her name is Dinah. ఆమె పేరు దీనా. So she went out to see the girls in that country. ఆ దేశంలో ఉన్న కుమార్తెలను ఆమె చూడడానికి వెళ్ళింది. All of a sudden, this person, the Shechem, the son of Hamor, the Hivite prince of the country, saw her and took her and lay with her and violated her. అయితే జరిగిన సంగతి ఏంటి అంటే ఆ దేశమున ఏలిన హివీడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచెను. The only daughter of Jacob, యాకోబు యొక్క ఒక్కగానొక్క కుమార్తె, she was violated and raped by Shechem. అతడు ఆ యొక్క షెకెము ఆ అనువాడు ఆమెను చూచి ఆమెతో సైనించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. See here, the weakness of the flesh made you to indulge in adultery, in murder, in many kinds of sinful activities. శరీర బలహీనత మనం ఇక్కడ చూస్తున్నాము. వ్యభిచారంలో పడవేయడమే కాదు, నరహంతునిగా మార్చడమే కాదు, ఇంకా అనేకమైన సమస్యల్లో పడవేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Here is a man whose name is Job. He was telling, I made a covenant with my eyes. ఒక వ్యక్తి మనం చూస్తున్నాము, అతడు యోబు. అతడు అంటూ ఉన్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. Job 31 verse 1. I have made a covenant with my eyes. Why then should I look upon a young woman? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగు చూచుదును. Dear brothers and sisters, we need to make a covenant with our eyes. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో మన యొక్క కన్నులతో మనము నిబంధన చేసుకునవలసిన వారమై ఉన్నాం. Are you with me? మీరు నాతో ఉన్నారండి? If you are with me, just made a covenant with your own eyes. మీరు నాతో ఉన్నట్లయితే మీ కన్నులతో మీరు నిబంధన చేసుకోండి. We have to be very careful with our own eyes. మన యొక్క సొంత నేత్రాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Samson is the one who has seen the women and he wanted to have a relationship with this woman. Those women made him to lose his own eyes. ప్రియులారా, ఆ యొక్క సంసోను ఆ స్త్రీలో ఒక స్త్రీని చూశాడు, మరి మోహించాడు. ఆ యొక్క స్త్రీ తన యొక్క కన్నులు ఊడపెరకబడడానికి కారణమయ్యాడు. She has seen the Philistine woman he married, and then after divorce, then he has seen another Philistine woman, and all the time he sees and he falls. అతను ముందుగా ఒక ఫిలిస్తీరాలను చూశాడు, మరి తనతో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత విడాకులైపోయింది, ఇంకొక స్త్రీని చూశాడు. కాబట్టి ఇతడు చూచుట ద్వారా అతడు పాపములో పడిపోతూ ఉన్నాడు. Because of that, the moment the Philistine caught hold of him, they took him and they plucked his two eyes. ఆ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో పడ్డాడు. వారు అతన్ని బంధించారు, అతన్ని తీసుకుని వెళ్ళారు. తన యొక్క రెండు కన్నులు కూడా పెరికి వేశారు. See what happened? ఏం జరిగిందో చూడండి ఇక్కడ. He was the one who was looking at the women and fall into temptation, and he used to stay with them, and because of that he revealed his secret of his strength, and he was the one who was mocked by Philistines at the most. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే అతడు ఆ స్త్రీలను చూచాడు, మోహించాడు. తను చూచుట ద్వారా పాపములో పడిపోయి ఉన్నాడు, వ్యభిచారంలో పడిపోయి ఉన్నాడు. ఆ తర్వాత అతను బంధించబడ్డాడు. ఫిలిస్తీన్ల ద్వారా అవమానించబడిన వారు ఎవరనంటే ఎక్కువగా ఈ యొక్క సంసోను. Anointed man become a joker before the Philistines. అభిషేకించబడిన వ్యక్తే అయితే ఫిలిస్తీన్ల ఎదుట అపహాసమునకు గురయ్యాడు. Because the weakness, ఎందుకనంటే ఆ బలహీనత వల్ల. flesh. శరీరము.
So we have to be very careful, my dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరుడా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Now fourthly, devil or Satan. దయ్యము లేక సాతానుడు ఈ యొక్క నాలుగో కారణం అవుతున్నాడు. Matthew chapter 16 verse 23. But Jesus turned and said to Peter, "Get behind me, Satan. You are an offense to me, for you are not mindful of the things of God, but the things of men." అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావు అని పేతురుతో చెప్పాను. He started cursing. No. You should not die on the cross. He was telling him. Then Jesus returned and said to him, "Go, get behind me, Satan." పేతురు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ అనంటే, యేసయ్యా నీవు శిలువ మీద మరణించడానికి వీల్లేదు అన్నట్టుగా అది నీకు దూరమగునుగా అని చెప్తున్నప్పుడు యేసయ్య పేతురుని చూసి అంటున్నాడు కదా, సాతానా, నా వెనుకకు పొమ్ము. If Jesus died on the cross, certainly Satan will be destroyed. ప్రియులారా, యేసయ్య ఆ యొక్క శిలువ మీద మరణిస్తే సాతానుడు నిశ్చయముగా నాశనమవుతాడు. Devil is trying to put you into the trap. ఈ సాతానుడు ఆ యొక్క ఉచ్చులో పడేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. Many times Satan tried to kill Jesus. అనేక పర్యాయములు యేసుని చంపడానికి సాతానుడు ప్రయత్నాలు చేశాడు. When Jesus was a baby and he wants to kill him by passing a rule through the Herod. యేసయ్య ఆయన శిశువుగా ఉన్నప్పుడు హెరోదు ఆ చక్రవర్తి ద్వారా ఆజ్ఞ జారీ చేయబడు ద్వారా అతడు చంపబడి ఉండవలసిందే. Peter, he wants to stop his cross. అలాగే పేతురు ద్వారా ఆయన యొక్క శిలువ మరణాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. But when Jesus died, he came to this world to destroy the works of the devil. అయితే యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకోనంటే ఆయన అపవాది క్రియలను లయపరచడానికే. When Jesus was fasting for 40 days and 40 nights, and then after that he was so hungry, at that moment Satan tried to tempt him 3 times. యేసయ్య అక్కడ 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు ఈ యొక్క సాతానుడు, ఈ యొక్క అపవాది యేసుని 3 సార్లు శోధిస్తూ ప్రయత్నం చేశాడు పడవేయడానికి. My dear brother and sister, many times Satan is the one who is tempting you, who is intentionally not allowing you to come to the church, not allowing you to come to kneel down, not allowing you to read God's word, not allowing you to spend time with God. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక పర్యాయములు నీవు దేవుని మందిరానికి రాకుండా, మోకరించకుండా, ప్రార్థించకుండా, వాక్యాన్ని చదవకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా వాడు ఆపడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. Satan will not allow you to come to the presence of God. It will not allow you to worship God. దేవుని యొక్క సన్నిధిలోనికి వాడు రాకుండా నిన్ను ఆటంకపరుస్తున్నాడు, అలాగే ఆయనను ఆరాధించకుండా ఆటంకపరుస్తున్నాడు. There will be many hindrances when you want to be spiritual. నీవు ఆత్మీయంగా జీవించాలనుకుంటావు, కానీ అనేకమైన అడ్డంకులు, ఆటంకాలు వస్తూ ఉంటాయి. You don't know why you are not in a position to overcome the hindrances, but you are stopped and you are not worshiping, you are not reading God's word, you don't understand, you want to be a good believer, but you are not. Why? The hindrances. అయితే అనేక పర్యాయములు ఈ ఆటంకములు వచ్చినప్పుడు నీకు అర్థం కావు, ఎందుకు ఈ ఆటంకాలు వస్తున్నాయి. నేనైతే ఆత్మీయంగా ఉండాలనుకుంటున్నాను, ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను, వాక్యం చదువుకోవాలనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నాను, ఎందుకు అని చెప్పి అనుకుంటావు. Your flesh is hindering. నీ యొక్క శరీరము నిన్ను ఆటంకపరుస్తుంది. Your eyes are hindering. నీ యొక్క కన్నులు నిన్ను ఆటంకపరుస్తున్నాయి. Your flesh is hindering. నీ శరీరము నిన్ను ఆటంకపరుస్తుంది. Your mind is hindering. నీ మనస్సు నిన్ను ఆటంకపరుస్తుంది. Because of that you are not in a position to come closer to God. దాని కారణాన్ని బట్టి నీవు దేవునికి సమీపంగా రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. Dear brother and sister, ప్రియ సహోదరి సహోదరుడా, I want to encourage you. అయితే నేను మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి ఇష్టపడుతున్నాను. Fall is happening because Adam and Eve tempted by Satan. పతనము ఎందుకు ఏర్పడింది అని అంటే ఆదామవ్వలు సాతాను ద్వారా శోధించబడ్డారు. In this perfect world Satan entered and made man imperfect. ఈ యొక్క పరిపూర్ణమైన సంపూర్ణమైన లోకములో సాతానుడు ప్రవేశించి ఈ యొక్క మానవులను మరి అసంపూర్ణులుగా చేసి ఉన్నాడు. World is perfect, man is perfect, but Satan entered and made imperfect everything. ప్రియులారా,
మానవుడు పరిపూర్ణుడే. అయితే ఈ లోకము కూడా పరిపూర్ణమైనదిగా సృజించబడింది. అయితే సాతానుడు ప్రవేశించాడు, మానవుడిని అసంపూర్ణుడిగా చేశాడు. Why fall is happening? ఎందుకు పతనం అనేది జరుగుతుంది? Number 1 is the curse. మొదటిది శాపం వలన. Number 2 is the world. రెండవది లోకం వలన. Number 3 is flesh. మూడవది శరీరం వలన. Number 4 is devil. నాలుగవది ఈ యొక్క దయ్యము వలన. What I have to do to stand? అయితే వీటిని ఎదుర్కోవడానికి, నిలదొక్కుకోవడానికి నేనేం చేయాలి? I need to start pleasing God. నేను చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టువాడిగా By ఉండాలి. having faith, I must please God. విశ్వాసము కలిగి ఉండడం ద్వారా నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి. We need to have Jesus in our hearts. యేసుని మన హృదయములో మనము కలిగి ఉండాలి. And we need to have a self-control. మనము ఆశా నిగ్రహమును కలిగి ఉండాలి. Then we need to resist the devil and it will flee from us. అప్పుడు అపవాదిని మనము గద్దించాలి. అప్పుడు మన యొద్ద నుండి వాడు పారిపోతాడు. May the Lord help you to do the will of God in your lifetime. నీ యొక్క జీవిత కాలంలో దేవుని యొక్క చిత్తమును జరిగించడానికి దేవుడు మీకు సహాయం చేయను.